బీఆర్ఎస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని వదిలి సవాళ్ల పేరుతో మీడియా ఈవెంట్లు నిర్వహిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్లో మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ నాటకాలు ఆడుతున్నారని శంకర్ ధ్వజమెత్తారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై చర్చ పెడదామని సవాల్ విసరడం విడ్డూరంగా ఉంది. కాళేశ్వరం విచారణ, ఈ కార్ రేస్ కేసు ఏమైందంటూ శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి అన్ని పథకాల్లో వేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం మేము అన్నింటిలో భాగస్వామ్యం అవుతామని ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తారు. మరోపక్క ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మిగతా మంత్రులు చెప్తారు కేంద్రం నయా పైసా ఇస్తలేదు, భారతీయ జనతా పార్టీ నాయకులా మాకు చెప్పేదంటారు. అసలు దీంట్లో ఏది నిజం? ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారని, మరోపక్క రాష్ట్ర మంత్రులు మాట్లాడతారు నయా పైసా ఇస్తలేరు అని. అసలు మంత్రివర్గంలోనే ఇంత తేడా ఉంటే ఎట్లా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి, ఇచ్చిన హామీలను అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఏమైంది? మీరు చెప్పిన కదా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. 18 నెలలు గడిచిపోయింది. ఏ ఒక్క మహిళ కన్నా 2500 రూపాయలు ఇచ్చిండ్రా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఎటు సరిపోతలేవు. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడితే ప్రతి జంటకు తులం బంగారం పెడతామన్నారు. ఏమైంది మీ తులం బంగారం? పెళ్లి చేసుకున్నటువంటి జంటలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.